నల్గొండ జిల్లా పెద్దవరం మండలం చింతపల్లి గ్రామంలో ఉన్న దున్నా ఇద్దాసు దళిత కవి అతని జీవసమాధి దగ్గర అయితే ఉన్నాము. ఇక్కడ అసలు జీవసమాధి ఇక్కడ ఎలా అయ్యారు, దాని మీద ఇక్కడ ఆలయ కమిటీ చైర్మన్ తాజా మాజీ సర్పంచ్ కూడా ఉన్నారు. వారి మాటలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి. మాది చింతపల్లి గ్రామము, పెదవూర మండలము. దున్నా ఇద్దాసు దేవాలయానికి సంబంధించిన చైర్మన్గా ఉంటూ ఒక 5 సంవత్సరాల నుంచి కార్యక్రమాలు నిర్వహిస్తూ స్థానికంగా ఉన్న తాండా ప్రజలు కానివ్వండి, గ్రామ ప్రజలు కానివ్వండి, మా యొక్క సర్పంచ్ గారి ఆధ్వర్యంలో, గ్రామ పెద్దల యొక్క సమక్షంలో ఈ యొక్క కార్యక్రమాలు నిర్వహించబడుతూ ఉంటాయి ప్రతి సంవత్సరం. అదే మాదిరిగా ఈరోజు ఏదైతే దున్నా ఇద్దాసు గారి జీవ సమాధి ఏదైతే ఉన్నదో ఆ జీవ సమాధి కొన్ని వందల సంవత్సరాల క్రితం ఒక చరిత్ర గలది. కానీ అనేక ప్రభుత్వాలు గుర్తించలేకపోయాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఏదైతే దళిత కవులు కానివ్వండి, దళిత యోగులు కానివ్వండి, 2 మాత్రమే ఉన్నారు. గుర్రం జాషువా గారు, అదే రకంగా దున్నా ఇద్దాస్ గారు. వాస్తవంగా దున్నా ఇద్దాస్ గారు తెలంగాణ ప్రాంతానికి చెందిన దళిత యోగిగా భావిస్తూ ఉంటారు. వారు ఇక్కడ ఏదైతే అణగారిన ప్రజలు కడుపు చేతిలో పట్టుకొని వ్యవసాయ కూలీలుగా ఉంటూ పొలాల యొక్క పనులు చేసుకుంటూ వెళ్తున్న రైతు సోదరులకు, రైతులకు అందరికీ వాళ్ళని చైతన్యపరుస్తూ వారు తెలంగాణ యాసలో అక్కడ కళ్ళకు కట్టినట్టు అక్కడున్న సంఘటనల ఆధారంగా కవిగా కొన్ని పద్యాలు పాడుతూ వారిని చైతన్యపరుస్తూ ముందుకు వెళ్తున్నట్లు నానుడి ఉండేది. కాబట్టి వారు మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్ ఇప్పుడున్న ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ తెలంగాణకు సంబంధించిన ప్రాంతాలలో చాలామందిని చైతన్యపరుస్తూ చాలామందిని రైతులు కానివ్వండి, కూలీలను కానివ్వండి, రాజులను కానివ్వండి, రెడ్డి రాజులను కానివ్వండి, అందరికీ పద్యాల రూపంలో చాలా విషయాలు బోధిస్తూ వల్లిస్తూ మామూలుగా మోటబావుల దగ్గరికి వెళ్ళి కూడా వాళ్ళని చైతన్యపరుస్తూ కొన్ని గీతాలు ఆలపిస్తూ ముందుకు నడిచేవాడు. అదేవిధంగా కొంతకాలానికి ఏదైతే మామూలుగా వయసు నిమిత్తం కొంతకాలానికి వయోభారం ఎక్కువై మామూలుగా తిరుగుతూ మా యొక్క ఇక్కడ చింతపల్లి గ్రామంలో జీవ సమాధిగా అతనే జీవ సమాధి కావడం జరిగింది. కాబట్టి వారి యొక్క గుర్తుగా ఇక్కడ జీవ సమాధిని రాను దాన్ని ఒక దేవాలయంగా భావిస్తూ ఈరోజు అనేక కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నాం. శివరాత్రి రోజునే చేయడానికి గల కారణాలు, శివరాత్రి రోజున చేయడానికి గల కారణం ఏమంటే దున్నా ఇద్దాస్ గారు శివునికి చాలా భక్తుడుగా ఉండేవాడు. శివునికి సంబంధించిన మామూలుగా ఒక నానుడి చరిత్రలో శివునికి సంబంధించింది ఒక పాలు ఇలా బర్రెల కాడ కానివ్వండి, మేకల కానివ్వండి, గొర్రెల కాడ కానివ్వండి, పాలు తీసుకొని వచ్చి వారికి శివునికి తాపించిన ఒక భక్తుడుగా పాలు పోయడం జరిగిందనేది ఒక నానుడి ఉండేది. కాబట్టి శివభక్తుడుగా ఉన్నాడు. కాబట్టి ఈరోజు శివరాత్రి రోజు వీరి యొక్క కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటాం. రీసెంట్గా కేటీఆర్ కూడా అసెంబ్లీలో దున్నా ఇద్దాస్ గారి పేరు కూడా గుర్తు చేయడం, దీన్ని ఏ విధంగా? ఈరోజు గత ప్రభుత్వంలో ఉన్న బీఆర్ఎస్ గవర్నమెంట్లో కేటీఆర్ గారు, ఇప్పుడున్న వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు ఈరోజు దున్నా ఇద్దాస్ గారి గురించి గత సంవత్సరం అసెంబ్లీలో కూడా ప్రస్తావన తీసుకొచ్చి దున్నా ఇద్దాస్ గారు ఏదైతే చెప్పిన ఒక కవిగా, ఒక పోయిట్రీగా మామూలుగా ఏదైతే వల్లించిన కవితలను కేటీఆర్ గారు అసెంబ్లీలో ప్రస్తావించి వీరు ఇంత మహానుభావులు, ఇంత తెలివిగల వాళ్ళు, వారిని మనము పైకి తీసుకురాలేకపోయినాం. ఖచ్చితంగా మేము ఇలాంటి వారిని ఖచ్చితంగా మనం పైకి తీసుకొని వస్తాం. వారి యొక్క ఏదైతే ఎక్కడైతే ప్రాంతాలు ఉన్నాయో అక్కడ వాళ్ళని మేము బాగా డెవలప్ చేస్తాం, అభివృద్ధి చేస్తామని చెప్పి కేటీఆర్ గారు కూడా గత అసెంబ్లీలో మామూలుగా ప్రస్తావించడం జరిగింది. ఓకే, దీంతో పాటుగా మన తాజా మాజీ సర్పంచ్ ఉన్నారు, వారి మాటలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వచ్చే భక్తులకి ఎలాంటి ఏర్పాట్లు చేశారు? ముఖ్యంగా మాది చింతపల్లి గ్రామం, పెద్దవరం మండలం, నల్గొండ జిల్లా, నాగార్జున కాన్స్టిట్యున్సీ.
శ్రీ దున్నా ఇద్దాస్ గారు దళిత కుటుంబంలో పుట్టిన తొలి దళిత కవిగా పేరు గాయించారు. అదేవిధంగా ఇప్పుడు మా చైర్మన్ గారు చెప్పినట్టు అక్కడ జీవ సమాధి కావటం, మేము ఆయనని ఒక శివరాత్రే కాదు ఇక్కడ ఏకాదశి కూడా పూజ జరుగుతూ ఉంటాయి. అదేవిధంగా ప్రతి సంవత్సరం ఇక్కడ వచ్చిన భక్తులకి వాటర్ కానీ ఇక్కడ అన్నదాన కార్యక్రమాలు కూడా జరుగుతూ ఉంటాయి. అదేవిధంగా ఇక్కడ తెల్లవాళ్ళు జాగారాల కోసం ఈవెంట్లు, కోలాటాలు ఇవి కూడా చాలా సౌకర్యాలు భక్తులకు ఇక్కడ ఎలాంటి అసౌకర్యం కలగకుండా వాళ్ళందరినీ మేము ఎప్పుడు కూడా వచ్చిన ప్రతిసారి కూడా వాళ్ళని మళ్ళీ ఇక్కడ వాస్తవికంగా ఏంటంటే ఇక్కడ నాగల్ కర్నూలు అండ్ మహబూబ్ నగర్ అచ్చంపేట నుంచి కూడా ఇక్కడికి 2-3 వేల మంది వస్తారు ఈరోజు. అదేవిధంగా ఈయనకి ఇక్కడే గుడి కాదు, నాగర్ కర్నూలు అక్కడ కూడా గుళ్ళు కట్టారు ఈయనకి. ఎందుకంటే ఈయన తిరుగుతూ సంచారంగా తిరుగుతూ ప్రజలను చైతన్యపరుస్తూ, అదేవిధంగా ఆయన దగ్గర కొన్ని మహిమలు ఉన్నాయని చెప్పేవారు మా దగ్గర కూడా. అప్పుడు మన దగ్గర పంటలు పండేటప్పుడు ఆ పంటకు ఏదైనా తెగులు వస్తే ఇక్కడ నీళ్లు తీసుకొచ్చి చెంబడి నీళ్ళు తీసుకొచ్చి ఇక్కడ కొన్ని పోసి అవి తీసుకుపోయి పొలంలో చల్లుకుంటే ఆ పురుగు తెల్లారేసరికి ఉండకపోయేదంట. అందుకే ఇక్కడ మేము ప్రతి సంవత్సరం ఇప్పుడు మేము కూడా ఆయన నమ్ముకున్న తర్వాత చాలా మాకు కూడా భగవంతుడు ఆశీస్సులు ఎప్పుడు మాకు మేమందరం ఇప్పుడు వైస్ చైర్మన్ ఇక్కడ గ్రామ ప్రజలు కూడా తండవాసులు కూడా మేమందరం ఆయనకి ఎప్పుడు కూడా ఆయన సేవలో మేము ముందుంటామని తెలియజేసుకుంటున్నాం. చూశాం కదా ఆయన జీవిత చరిత్ర గురించి ఇక్కడ ఆలయ కమిటీ చైర్మన్ గారు కూడా చెప్పారు. దాంతోపాటుగా ఇక్కడ వేరే వ్యక్తి కూడా ఉన్నారు, వారి మాటలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దున్నా ఇద్దాస్ గారు చాలా మహిమగల భక్తుడు. ఆ అయ్యగారికి ఏది తుంగతుర్తి సాంబశివుడి గుడి నుంచి సాంబశివుడు వచ్చి ఈ అయ్యగారికి, అయ్యా నాకు 3 రోజులు నువ్వు భోజనం పెట్టాలంట, మేము పంచవలం మేము పెట్టకూడదు అంటే, లేవు అంతా ఒకటే, నాకు 3 రోజులు నువ్వు అన్నం పెట్టు, నీకు తర్వాత నేను పెడతానని చెప్పి ఒక మాన్యుడు ఆయనతో మాట్లాడినాడు. గొప్ప కవి ఆయన వచ్చి చెప్పిన తర్వాత 3 రోజులు పెట్టిన తర్వాత మా ఊళ్ళో నీల మల్లయ్య అనే అంతయ్య అనే వారి ఇంటికి 1 కిలో బియ్యము, 1 కిలో పప్పు, నూనె, సరంజాము విస్తారాకులతో శుద్ధాగా ఇస్తాడు అని చెప్పిన. 1 గంట ప్రాంతంలో పంపిస్తే, అయ్యా ఈ రేతిని సేట్లు లేవరు మాకు ఇయ్యరు అని అంటే, నీకెందుకు నువ్వు నీకు అన్ని ఇస్తాడు అని చెప్పి అన్న తర్వాత ఆయన చక్కగా సేటు గారి ఇంటికి రాగానే ఆయన తలుపు దూరాలు తీసి ఉన్నది. సేటు గారు బియ్యము, పప్పు, ఉప్పు, సరంజాం కట్టి ఇచ్చిండు. ఇచ్చిన తర్వాత ఈ అయ్యగారు తీసుకొచ్చి మూతబాయి కాడ వంట పెట్టి చేసిన తర్వాత కిలో బియ్యము ఆ పప్పును ఒక ఇస్తారంటలో పోసి, అయ్యా ఇదయ్యా నీ అన్నాన్ని నువ్వు తిన్నానంటే, అయ్యా నీ దయ ఉంటే నేను తింటాను అని చెప్పి అన్నాడు. ఆ కిలో అన్నం తిన్నాడు, ఆ పప్పుతో శుద్ధాగా అంతా తిన్నాడు. ఆయన ఆ భోజనంతోనే మెతుకు ఒక కవి అయ్యిండు. ఆయన ఒక మాన్యుడు, మహానుభావుడు. ఆయన మా ఊరిలో అంతా రెడ్డి పటేళ్ళు. అయ్యగారు సమాధి అయ్యే టైంలో ఈ అయ్యగారే బట్టలు కొట్టించుకొని సమాధి చేసుకొని, అయ్యా సమాధిలోకి పోతే అప్పుడు, అయ్యా మీరంతా ఒక పెద్దవారు నా కాడికి రాండి నాయన ఏదో ఒక ఉపదేశం ఒక ఇచ్చిస్తానంటే, ఆయన కాడికి పోతే గుళ్ళు కట్టాలో గోపురాలు కట్టాలని చెప్పి వాళ్ళు రాలేకపోయారు. ఊరిలో ఒక ఆయనకు పిలిపించి ఆయన శరీరంలో ఉన్న మట్టిని ఒక 5 ఉండలుగా దాల్చి 4 బాటల్లో 4 ఉండలు పాతేసి బొడ్డురాయి కాడ ఒకటేసి, అయ్యా ఇప్పటి నుంచి ఈ ఊరికి ఏది రాకపోయి చెప్పి అయ్యగారు ఇచ్చిన వరవిది. పంటలకు కానీ మంచికి కానీ చెడుకు కానీ అయ్యగారిని దాల్చుకుంటే ప్రతి ఒక్కటి సఫలం అయిపోతుంది. నాకు 4 ఆడపిల్లలు, వాళ్ళ తర్వాత నేను కూడా నాకు 4 బిడ్డలు ఆయన, నా కొడుకులేడు ఆయన అని చెప్పి నేను ఈ అయ్యగారి కాళ్ళు నా భార్యను తీసుకొచ్చి పరదచ్చన తెప్పించి కొబ్బరికాయ కొట్టించి చేసిన తర్వాత నాకు 2 కొడుకులు పుట్టిన తర్వాత నేను ఒక టెంట్ వేసి ఒక యాటను కోసి ఒక జాతరలాగా మొదలుపెట్టిన తర్వాత ఇక్కడి నుంచి భోజనం ఆయన నాయకుడు వచ్చిండు. ఏంది తమ్మి చేస్తామంటే, ఇట్లా చేసిన అన్న నాకు 2 కొడుకులు పుట్టింది, నేను ఇట్లా చేసినాను, నాకు ఇచ్చిన వరం ఇది గొప్పది అంటే, అన్న నేను ఎప్పటి నుంచి అనుకుంటున్నాను తమ్మి అయ్యగారికి మనం చేద్దామని చెప్పి ఆయన ఇద్దరం వచ్చిన తర్వాత ఊళ్ళోకి పోయి పైసలు అడిగి తీసుకొని మేము ఆడికి గాంధీనగరం పోయినాం. అయ్యగారు పోయే పీఠం అనేది గాంధీనగరం పోయి ఆ గాంధీనగరంలో డబ్బులు అడుక్కొని ఒక 5 రూపాయలు ఇస్తే అదే 5 రూపాయలు తీసుకొని మహబూబ్ నగర్ పోయిన తర్వాత ఇక అందరు ప్రతి ఒక్కళ్ళు అయ్యగారి పేరు చెప్తే మాకంతా సమాధానాలు ఇచ్చిండ్రు. తీసుకొచ్చి అయ్యగారికి గుడి కట్టించి అయ్యగారిని ఇక్కడ మేము నిలుపుకొని మంచిగా చేసుకుంటున్నాం ఆయన.
మొత్తం మీద అయితే అతను ఒక దళిత కవిగా ఉన్నటువంటి వ్యక్తిని ఈరోజు శివభక్తుడిగా వీళ్ళు ఆరాధిస్తూ ఉన్నారు. ప్రతి ఏకాదశి ప్రతి శివరాత్రి రోజున వేలాదిగా భక్తులు వచ్చి వాళ్ళ ఏవైతే కోరికలు ఉన్నాయో ఇతన్ని ఇక్కడ దేవుణ్ణి కొలిస్తే వాళ్ళు అనుకున్న పనులన్నీ నెరవేరుతాయని చెప్పి కూడా వాళ్ళకి పూర్తి నమ్మకం. దాంతోపాటుగా పిల్లలు లేని వారు కూడా ఇక్కడికి వచ్చి మొక్కుతూ ఉంటారు, వాళ్ళ మొక్కులు చెల్లించుకుంటూ ఉన్నారు. వాళ్ళు ఏదైతే మొక్కుతున్నారో వాళ్ళన్నీ కోరికలు నెరవేరుతాయని చెప్పి వీళ్ళ నమ్మకం. దీంతో పాటుగా మనం లైవ్లో కూడా చూస్తూ ఉన్నాం. ఇక్కడ పెద్ద ఎత్తున అయితే జనాలు కూడా వాళ్ళ మొక్కులు అయితే తీర్చుకుంటూ ఉన్నారు.